మరణించిన వారిని ఊరేగిస్తారెందుకు? కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. తెరవటానికి మూయటానికి మధ్య ఉన్న సమయమే జీవితం. జీవితం ఎంత చిన్నది! మనం మేల్కొని ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా జీవితం కరిగిపోతూనే ఉంటుంది. రోజురోజుకి మనం మరణానికి దగ్గర వెళుతూనే ఉంటాం. గడిచిన ప్రతిరోజు మనల్ని మరణానికి దగ్గరగా నెట్టివేస్తుంది. బ్రతకడం కోసం ప్రతిరోజు 10 సార్లు ఆలోచిస్తుంటాం. కానీ మరణాన్ని గురించి నెలకొక్కసారైనా ఆలోచించడానికి ఎంతో భయపడుతుంటాం. అటువంటి ఆలోచనలే మనస్సులోకి చొరబడనీయం. చావు తప్పదని తెలిసి, తప్పించుకోలేమని తెలిసి మరణానికి భయపడతాం. ముసలితనమే లేకుంటే మనిషి ఇంకెంత హంగామా చేసేవాడో మరి. మనిషి మరణించిన తర్వాత ఊరేగించడంలో అర్థం పరమార్థం ఏమిటి? చాలామంది దీన్నో సాంఘిక ఆచారంగానే భావిస్తుంటారు. మరణించిన వారిని ఊరేగించేటందుకు గల కారణం, శవాన్ని ఊరేగిస్తూ డబ్బులు చల్లుతారు. ఎందుకో తెలుసా? వీడు సంపాదించిన ధనమేది వీడు తీసుకొని వెళ్ళటం లేదు, అందుకే వీధుల వెంట చల్లుతున్నామని పరోక్షంగా ప్రజలందరకు చెప్పటమే దీని పరమార్థం. అందుకే మరణించిన వారిని ఊరేగిస్తారు. దీనిలో ఒక నిగూఢార్థం దాగి ఉంది. దాన్ని తెలుసుకోండి. ఓ మనిషి, జీవితం చాలా చిన్నదోయ్. ఎప్పుడూ నీకోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం సాధించాలని, సంపాదించాలని, సర్దిపెట్టాలని, ప్రోగు చేయాలని తపన పడుతున్నావే గాని నీ చుట్టూ నీతో పాటుగా నీ పొరుగువారు కొందరున్నారని మర్చిపోతున్నావేం? నువ్వు చస్తే కాటికి మోసుకొని తీసుకెళ్లడానికి, నేను తగలబెట్టి పూడ్చిపెట్టడానికి 10 మంది కావాలి సుమా. లేకపోతే చివరి ఊరేగింపు కూడా లేకుండా అనాథ శవంలాగా అంతిమయాత్ర చేయాల్సి వస్తుందోయ్. ఒకరితో నాకేం పని అనుకోకు, అందరిలో ఒకడిగా జీవించు అనే నగ్న సత్యం, జీవిత నిజం దాగి ఉంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలు అందరిలో ఒకడిగా, అందరికీ ఆత్మీయుడుగా, మనందరి మనిషిగా ఉండి ఈనాడు మనందరినీ వదిలి కానరాని, తిరిగిరాని లోకాలకు పయనమైపోతున్న మనిషిని ఊరందరూ ఒక్కసారి, చివరిసారి కన్నులారా చూసుకోవద్దా? మంచి మనిషిని మరొక్కసారి స్మరించుకోవద్దా? ఎవరి జీవితమైనా ఇంతేనయ్యా. ఏదో ఒక నాటికి మనం కూడా మనవాడి దారి అనుసరించాల్సిందే కదా. ఇది 4 రోజుల జాతర, 3 నాళ్ల ముచ్చట, 2 రోజుల పండగ, ఒకనాటి సంత అనే సమాజ జ్ఞానోదయం అందరికీ కలగాలన్న నిగూఢ ధర్మం కూడా ఉంది. అర్థం చేసుకోండి, జీవితం ఇంతే. జై హింద్.